గైస్, నేను మీ గిరిజ. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీక్ ఫస్ట్ వీక్ అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఇంకా ముందు ముందు ఉన్నాయా అనేది మనకు కొంచెం లీక్స్ అయితే వచ్చాయి. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నామినేషన్లో ఉన్నది 6 మెంబర్స్ ఉన్నారు. ఒకటి బేబక్క, మణికంఠ, శేఖర్ భాష, సోనియా, పృథ్వీ, విష్ణుప్రియ. సో ఓవరాల్గా ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ 2 డేస్లో చూసుకుంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అన్నారు. బట్ ఎప్పుడైతే తను బ్లాస్ట్ అయిపోయి ఏడ్ చేసి తన బాధ అంతా చెప్పుకున్నాడో, మీరు నమ్ముతారో లేదో, పబ్లిక్లో చాలా సింపతి వచ్చేసింది. అంటే సింపతి అండ్ సెన్స్ ఎట్లా అంటే పాజిటివ్ సింపతి వచ్చిందనమాట. ఫస్ట్ 2 డేస్ ఇరిటేట్ చేసేసాడు. ఖచ్చితంగా ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు, ఏమీ ఆడట్లేదు, ఈయనకు అసలు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఈయన బిగ్ బాస్ హౌస్కి ఫిట్ కాదు అని చెప్పేసి జనాలు చాలామంది, అంటే 50% అవుట్ సైడ్ పీపుల్స్ అందరూ డిసైడ్ అయిపోయారనమాట. సో అప్పుడు ఏమనుకున్నారు, ఓకే బేబక్క కామెడీ కొంచెం లైట్గా చేస్తుంది, కుకింగ్ చేస్తుంది కదా, ఆమె కొంచెం బయట పబ్లిసిటీ అంత తక్కువ ఉన్న, గ్రాఫ్ అంత ఎక్కువ లేకపోయినా ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేశారు. మణికంఠ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాం. ఎప్పుడైతే నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయింది కదా, అయిపోయి నెక్స్ట్ డేకి ఎప్పుడైతే ఆయన నేను వెళ్ళిపోతానేమో అని భయపడి ఏడ్ చేసి, బిగ్ బాస్ తనని పిలిచి తనకి మోటివేషన్ చేసి, టీమ్మేట్స్ అందరూ తనకి రూమ్మేట్స్ కూడా బాగా హెల్ప్ చేసి ఇలా చేయడం వల్ల ఆయన ఏమన్నాడు, నేను బయటకు వెళ్తే ఇంకా నాకు లైఫే లేదు, నేను ఇక్కడే ఉండాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు రిక్వెస్ట్ చేసుకున్నాను. కాబట్టి తెలిసిందే కదా, మన తెలుగు పీపుల్స్కి కొంచెం సెంటిమెంట్ వేస్తే కరిగిపోతారు. సో మణికంఠ విషయంలో కూడా అది కరెక్ట్గా పనిచేసింది. ఈ సింపతి అనేది తనకి ప్లస్ అయ్యింది. అంటే ఈ వీక్కి, ప్రతి వీక్కి అలా అవుతుందని మాత్రం గ్యారంటీ లేదు, అలా యాక్సెప్ట్ చేస్తారు జనాలని కూడా లేదు. ఒక్కసారి తిక్కరేగిందంటే నెక్స్ట్ వీకే బయటకు దోసేస్తారు. సో అలా అయ్యి ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే విష్ణుప్రియకి ఆల్రెడీ బయట ఫుల్ ఫాలోయింగ్ ఉంది, ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. సో అమ్మాయి ఎలిమినేట్ అవుతుందా అంటే ఇంపాసిబుల్ అని చెప్తాను నేనైతే. హౌస్లో ఆమె ఎరగదీసిన ఏమీ లేదు ఇప్పటి వరకు. ఈ 6 వీక్స్లో కూర్చుంటుంది, సైలెంట్గా మాట్లాడుతుంది, చాలా పొలైట్గా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ పాయింట్స్ రైజ్ చేయాలో రైజ్ చేయట్లేదు, జస్ట్ మినిమంగా మనకి తెలిసిన విష్ణుప్రియ అయితే అది కాదు, ఫుల్ మాస్క్ వేసుకొని మాట్లాడుతుంది అయితే నాకు అనిపిస్తుంది. సో విష్ణుప్రియ వెళ్ళే ఛాన్సెస్ అంటే హౌస్ వర్క్ మీద బేస్ చేసి చూస్తే మాత్రం ఉంది, కానీ బయట ఉన్న ఫాలోయింగ్ని బట్టి విష్ణుప్రియ అయితే సచ్చినా వెళ్ళదు బయటికి, ఇది మాత్రం కన్ఫర్మ్. శేఖర్ భాషకు కూడా ఫుల్ సోషల్ మీడియాలో ఈ లావణ్య కేసు వచ్చినప్పటి నుంచి ఫుల్ పబ్లిసిటీ ఉంది, బాగా తెలిసిన వ్యక్తే, కానీ ఫ్యాన్ బేస్ లేదు. అంటే నేను శేఖర్ భాషకి ఫ్యాన్, నేను ఓట్ వేస్తాను అని వెళ్ళి వేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి నాకు తెలిసి. ఇంకా పృథ్వీ అంటాడా, తను టాస్క్ బాగానే ఆడుతున్నాడు, తన పాయింట్స్ బాగానే పెడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. సో అతను కూడా వెళ్ళే ఛాన్సెస్ లేవన్నమాట. నెక్స్ట్ సోనియాకైతే పిఆర్ టీం గట్టిగా ఉంది. అసలు కింద కామెంట్స్ చూసినా, ఎవరి పేజ్లోకి వెళ్ళి చూసినా, ఎక్కడ చూసినా సోనియా పిఆర్ టీం అదరగొట్టేస్తుంది. అసలు వాళ్ళు మామూలుగా చేయట్లేదు, ఫుల్ పబ్లిసిటీ ఇస్తున్నారు ఆమెకి. ఎక్కడ పట్టినా నెగిటివ్ కామెంట్స్ రానియకుండా ఫుల్ పాజిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తారు. సూపర్ ఉన్నారు, మంచి ప్లానింగ్తో వచ్చినట్టుంది. దట్టు ఆర్జీవీ హీరోయిన్ అనమాట. ఇవన్నీ ఆమెకి ప్లస్ ఉన్నాయి. ప్లస్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అది అందులో హైఫైడ్ ఇంగ్లీష్. ఎవరికి అసలు ఇంట్లో కామన్ ఆడియన్స్కి అసలు అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కాదు. సో సోనియా కూడా ఫస్ట్ వీక్ వెళ్ళదు, ఇది మాత్రం పక్కా కన్ఫర్మ్ అనమాట. సో ఇంకా బేబక్క మణికంఠలో ఫుల్గా ఉంది. సో బేబక్క ఏం చేస్తుంది, నేను మధ్య వయస్కురాలని, నేను టాస్క్లు అంతగా ఆడలేను అంటుంది. సరే బ్రెయిన్ పెట్టి ఆడుతుందా అంటే బ్రెయిన్ పెట్టి ఏం ఆడట్లేదు, కిచెన్ చేస్తుంది, బిగ్ బాస్ ఈ కిచెను ఈ వంటలు అది ఇది మాట్లాడుతుందే కానీ నామినేషన్ చేసేటప్పుడు పాయింట్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. అందులో ఆకకి బేబక్కకి ఏంటంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, ఇంకా మిగతా వాళ్ళు వేరే కేటగిరీలో లేకుండా ఆమె కామెడీ కేటగిరీలోనే తీసుకున్నారు. ఎందుకంటే బయట ఎక్కువ కామెడీ చేసి ఆమె పాపులర్ అయింది కాబట్టి. హౌస్లో ఏ రోజు ఈ 1 వీక్లో అయితే నేను ఎప్పుడు ఆమె కామెడీ చేయడమే చూడలేదు. సో ఆ విషయంలో పీపుల్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. మణికంఠకి ఏంటంటే తన పెయిన్ అని, తన బాధ చెప్పుకున్నాడు కాబట్టి, ఓపెన్ అప్ అయ్యాడు కాబట్టి, తన విగ్గు విషయంలో కానీ అన్నిట్లో ఓపెన్ అప్ అయిపోయాడు. సరే ఛాన్స్ ఇద్దాం అనేది ఇది క్రియేట్ అయ్యి అతనికైతే గ్రాఫ్ లీస్ట్లో ఉన్న గ్రాఫ్ హైకి వెళ్ళిపోయింది అనమాట. బేబక్క మిడిల్లో ఉండే ఆమె లీస్ట్లో ఉంది.
ఇప్పటి వరకు ఈ రోజు చూసిన దాని వరకు ఇంకా మనకు 1 డే ఉంది కదా, ఈ లాస్ట్ డే వరకు ఉంది. ఏది ఏమైనా అవ్వచ్చు, తారుమారు అవ్వచ్చు. బేబక్ అయితే లీస్ట్లో ఉంది, మిగతా అందరూ ఉన్నారు. టాప్లో అయితే సోనియా, మణికంఠ ఉన్నారు. విష్ణుప్రియ గారు 3rd ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా ఇదన్నమాట. అయితే ఎలిమినేషన్ కానీ బిగ్ బాస్ పెడితే బేబక్ వెళ్ళిపోతుంది, లేదు ఎలిమినేషన్ లేదు అంటే అందరూ సేఫ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మణికంఠ నెక్స్ట్ వీక్ ఇంప్రూవ్ అయ్యి ముందుకెళ్తాడని నేను ఆశిస్తున్నా. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా అనాలిసిస్ ఇదనమాట. మీకు నచ్చే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే గైస్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే అమ్మాయిల్లో రివ్యూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నన్ను ఎంకరేజ్ చేయండి, నాకు ఇది చాలా ఇష్టం. నేను రివ్యూస్ ఇస్తూనే ఉంటాను మీకోసం, ఎప్పటికప్పుడు అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.